మొన్న 2, 3 రోజుల కింద భారతంలో చాలా సుదీర్ఘంగా ఎవరెవరు ఎక్కడెక్కడుంటారు అని చెప్పుకుంటూ వచ్చాము. ఒక 40, 50 నిమిషాలు పైగా చెప్పుకున్నట్టున్నాము. అందులో ఏంటంటే ముందు అందరికన్నా తక్కువ రకం వాళ్ళు దేహం మీద అభిమానంతోటుంటారు. వాళ్ళు శరీరానికి దెబ్బ తగిలిందో, జ్వరమొచ్చిందో ఇట్లాంటివి జరిగితే చాలా ఫీలవుతారు. వాళ్ళ దగ్గర అంత మొత్తం అక్కడుంటుంది. వాళ్ళ మనసంతా అక్కడే ఉంటుంది. ఇంకా అంతకు మించి అది ఏమి ఆలోచించదు. వాళ్ళకన్నా కొంచెం నయము ప్రాణం మీద తీపి ఉన్నవాళ్ళు. అసువులతో రమిస్తూ ఉంటారు. అసురులు అని చెప్పుకుంటూ వచ్చాం మనము. ఎంతసేపు చచ్చానురోయ్ బాబోయ్! అనుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అమ్మా! బతికిపోయాననుకుంటారు. లేతే ప్రాణం మీద తీపితో వాటి గురించే చాలా ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. కావాలంటే మనవాళ్ళు చాలా తపస్సులన్నీ గూడా చేసుకుంటూ ఉంటాడు. చిరకాలం బ్రతికుండడానికి అసురులందరూ. వాళ్ళందరి గురించి చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత 5 ఇంద్రియాలు ముందు స్పర్శ, తర్వాత ఏదో రసము, దాని తర్వాత ఏంటో గంధము, శబ్దము, రూపం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. ఈ 5 రకాల ఇంద్రియాలతో రమించే వాళ్ళందరూ ఉంటారు. రాక్షసులుంటారు అని చెప్పుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనసుతో ప్రవర్తించే వాళ్ళుంటారు. వీళ్ళందరూ మానవులు, మనుషులు. ఆ తర్వాత చివరన బుద్ధితో వ్యవహరించే వాళ్ళుంటారు జ్ఞానులు అని ఈ రకంగా వ్యాసుల వారు దేవతలని, రాజులని, రాజర్షులు, ఋషులు, మనుషులు, పశువులు, రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అని ఏవేవో పేర్లు పెట్టి వాళ్ళందరి గురించి కథలు కథలుగా చెప్తారు. ఇవన్నీ వేరుగా ఎక్కడెక్కడో లేవు. అవన్నీ నాలో ఉన్న తత్వాలు అని ఏ విధంగా చూసుకున్నామో, అది అక్కడ అర్థం కాగానే ఇది ఇక్కడ విడిపోయింది. ఈ కష్టమంతా. ఏదో జీవం లేని ఎండిపోయిన కర్ర పుల్లల కన్నా కొంచెము జీవరసంతో ఉన్న చెట్లు బెటర్ అని ఇట్లా చెప్పుకుంటే అసలు దీనికి అర్థమే ఉండదు. కాబట్టి ఇది మొత్తం ఆత్మగానే చూద్దాము. చూస్తూ నేనెక్కడ ఉన్నాను అని ఆలోచించుకుంటూ వెళ్దాము. మనం ఈ లిస్ట్ చూసుకున్నాం గాబట్టి, భారతం టైంలో ఇదంతా విన్నాం గాబట్టి, మనకు తెలుసు గాబట్టి, ఇంకా ఆ మైండ్ సెట్ తోటే ఇక్కడ చదువుకుందాం. ఆయన ముందేం జెప్తున్నారు, అసలు జీవం లేని వాటికంటే జీవంతో ఉన్నవి నయమని జెప్పారు. జీవం లేని వాళ్ళెవరంటే జీవోత్సవాల్లాగా పడుంటారు చాలామంది. ఉన్నామంటే ఉన్నాము, తిన్నామంటే తిన్నాము. దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఏది చెయ్యాలన్న ఉత్సాహం లేకుండా, మబ్బుగా, డల్‌గా, అయోమయంగా ఎవరుంటారో, నిద్రాలోలులై, ప్రమత్తతతో వాళ్ళందరూ ఆ జీవోత్సవంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళందరూ అజీవంగా ఉన్నవాళ్ళని చెప్తున్నారు. ఇంక వీళ్ళు మన సాధనా మార్గంలో, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్న వాళ్ళలో ఇంక లాస్ట్ కింద ఉంటారు బాటమ్. వాళ్ళు దేహం గురించి తప్ప ఇంక దేని గురించి పట్టించుకోరు. వాళ్ళకెంతసేపు వాళ్ళ దేహం గురించే ఆలోచన. అట్లాంటి వాళ్ళందరినీ దేహాభిమానులు అని పిలుస్తారు మన వ్యాసుల వారు. ఈ దేహాభిమానుల కంటే ఎందుకంటే దేహాలన్నీ జడ పదార్థాలు. అందుకని అది అజీవమైనవి. ఆ అజీవమైన శవం లాంటి శరీరాన్ని బెట్టుకొని దానితోటి మమత్వం చెంది ఉన్న వాళ్ళందరూ కాలు నొప్పి పుట్టింది. ఏదో కొంచెం టమాటో కోస్తుంటే చెయ్యి కోసుకుంది. లేతే అదిగో ముల్లు గుచ్చుకుంది. లేతే అదిగో తలనొప్పొచ్చిందని ప్రతి దానికి తల్లడిల్లిపోయే వాళ్ళెవరుంటారో, దేహం మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని మాత్రమే చూసుకొని అది నేను అనుకుంటారు. ఇంక దేని గురించి వాళ్ళకి అర్థమే గాదు. అటువంటి వాళ్ళందరూ ఈ అజీవులు. దేహాభిమానం ఉన్నవాళ్ళు. దేహం మాత్రమే ఇంకేమీ ఉండదు వాళ్ళకి. వాళ్ళ తర్వాత వాళ్ళకన్నా కొంచెం నయము జీవంతోటుంటారు వీళ్ళు. వీళ్ళెట్లా ఉంటారంటే, కొంచెంగా వాళ్ళలో స్ఫురణ కనిపిస్తూ ఉంటుంది. మరీ జీవోత్సవాల్లాగా, రోబోట్స్‌లాగా ఉండరు గానీ, జనరల్‌గా మామూలు మనుషులుగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలన్న ఉత్సాహం కానీ, ఫలాంది కావాలన్న కోరిక గానీ, ఇష్టాయిష్టాలు గానీ ఏమీ ఉండవు. కానీ చేయవలసినవన్నీ చేసుకుంటూ పోతారు. ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళలో ఏమి ఎక్కువగా కదలికలుండవు. వీళ్ళ కన్నా కూడా తర్వాత ప్రాణాన్ని ధరించిన వాళ్ళుంటారు.
ప్రాణం ధరించి ఉండడం అంటే ప్రాణం మీదే వాళ్ళ మొత్తం మనసంతా పెట్టుకొనుంటారు. అసువులతోటుంటారు. వీళ్ళందరూ అసురులు అని పిలుస్తూ ఉంటారు మన వ్యాసుల వారు. వాళ్ళ మనసంతా ప్రాణమే. వాళ్ళు అదిగో వాళ్ళు నా ప్రాణం, వీళ్ళు నాకు ప్రాణం, ప్రాణం పోయినంత పనైంది అనుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ ప్రాణాభిమానులని పిలుస్తూ ఉంటారు అక్కడక్కడ. దేహాభిమానులయిపోయిన తర్వాత ఇదిగో వీళ్ళు ప్రాణాభిమానులు. వీళ్ళయ్యాక నెక్స్ట్ చిత్తంతోటి నేను అన్న ఆలోచన బయలుదేరుతుంటుంది. వీళ్ళని అహంకారం ఉన్నవాళ్ళుగా చూపిస్తూ ఉంటారు. వీళ్ళని ఆత్మాభిమానులని పిలుస్తూ ఉంటారు. వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరైనా ఏమైనా అంటే మనసు చిన్నబుచ్చుకోవడము, నేను అంటూ ఉండడము, వాళ్ళ మాటల్లో గూడా నేను అని మొదలుపెట్టడము, ఏదైనా సాధించాలన్న ఉత్సాహం ఎక్కువుండడము, రజోగుణంతోటి ఉంటారు జనరల్‌గా. వీళ్ళకన్నా గూడా తర్వాత వాళ్ళు ఇంద్రియ ప్రవృత్తులతోటి ఉంటారు. ఈ ఇంద్రియ ప్రవృత్తులతోటి ఇంద్రియాలంటే ఏడిపించుకొని తింటాయవి ఇంద్రియాలు. అవి కావాలి, ఇవి కావాలి, అది తినాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలని ఈ ఇంద్రియాలన్నీ మనల్ని ఏడిపిస్తుంటాయి పొద్దస్తమానం విషయాల వెంటబడి పరిగెడుతూ. ఆ రకంగా ఏడిపించే వాటిని రాక్షసులని పిలుస్తాము. ఆ రాక్షసీ ప్రవృత్తులున్న వాళ్ళెవరంటే, ఆ ఇంద్రియాలతో కూడి పని చేస్తూ ఉన్నవాళ్ళు. వీళ్ళందరిని ఇంద్రియాభిమానులని పిలుస్తాము. ఆ ఇంద్రియాభిమానాల్లో గూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఇంద్రియం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. కొంతమంది స్పర్శను అభిమానిస్తారు. అంటే ఇష్టపడతారు. వాళ్ళు స్పర్శాభిమానులు. కొంతమంది రసాన్ని, రుచులను ఇష్టపడతారు. వీళ్ళు రసాభిమానులు. తర్వాత వాళ్ళు గంధము, వాసనలంటే ఇష్టపడతారు. వీళ్ళు గంధాభిమానులు. ఇట్లాంటి వాళ్ళని గంధర్వులు అనట్లా చూపిస్తారు. రసాభిమానులను అప్సరసలు అని చూపిస్తూ ఉంటారు. తర్వాత శబ్దం అంటే చాలా అభిమానం కలిగిన వాళ్ళు, చాలా ఇష్టపడే వాళ్ళెవరుంటారో వాళ్ళందరూ శబ్దాభిమానులు. ఇట్లాంటి వాళ్ళను కిన్నరులు, కింపురుషులు అని చెప్తూ ఉంటారు. గంధర్వులను గూడా శబ్దాభిమానంలో పెడతారు. గంధర్వులను వాసనల్లో, శబ్దాల్లో రెండిట్లో చూపిస్తూ ఉంటారు. కిన్నర, కింపురుషులను మళ్ళీ శబ్దాల్లో చూపిస్తుంటారు. ఆ తర్వాత రూపభేదాలుంటాయి. రూపాలు రకరకాల రూపాలను చూసి అభిమానం పొందేవాళ్ళుంటారు. వీళ్ళందరినీ మన వ్యాసుల వారు పాత్రలుగా చూపిస్తూ అందులో ఇదిగో ఇటువంటి అభిమానాలతో వాళ్ళుంటారు. ఒక్కొక్క ఇంద్రియంతో అభిమానం పెట్టుకుని, మమత్వం పెట్టుకుని వాటితో వాళ్ళు వ్యవహరిస్తుంటారు అని చూపిస్తూ ఉంటారు. ఈ ఇంద్రియ అభిమానుల్లో అందరికన్నా తక్కువ రకము స్పర్శాభిమానంతో ఉన్నవాళ్ళు, కొంచెం పైనున్నవాళ్ళు రూపాభిమానం ఉన్నవాళ్ళు. వీళ్ళ తర్వాత ఇంకా ఈ ఇంద్రియాల వాళ్ళయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం పైకొస్తున్నామిప్పుడు. ఉభయతః దతః 2 వరుసలుగా పళ్ళున్న వాళ్ళని చెప్తున్నారు. 2 వరుసలుగా పళ్ళున్నవి ఏవైనా కావచ్చు. మనం బయట బాహ్యంగా ప్రపంచంలో చూస్తే చాలా వాటికుంటాయి 2 వరుసల పళ్ళు. దాంతోటి మనము భౌతికంగా చూస్తే ఈ విషయం అర్థం కాదు. ఉభయదతః 2 రకాలుగా ఉభయతః దతః అంటే 2గా దతములు అంటే దంచేవి అని అర్థం. చీల్చేవి అని అర్థము. బాధ పెట్టేవి అని అర్థము. అన్నాన్ని అవి కొరుకుతూ ఉంటాయి, నములుతూ ఉంటాయి. కాబట్టి వాటిని దంచేవి గాబట్టి దంతాలని పిలుస్తారు. ఇప్పుడిక్కడ మనల్ని బాగా దంచేవి, బాగా బాధ పెట్టేవి, మనల్ని నుగ్గు నుగ్గు జేసేవేవి మనలో ఉన్న ద్వంద్వాలు. అవెక్కడుంటాయి? మనసులో ఉంటాయి. కాబట్టి మనము దేహాభిమానము, ప్రాణాభిమానము, ఇంద్రియాభిమానము దాటి ఇప్పుడు మనస్సు, మనసు దగ్గరికొస్తున్నాము. దీన్ని మానాభిమానం అని పిలుస్తారు. మానంతో ఉంటాడు వాడు. అభిమానంతోటుంటాడు. ఈ అభిమానంతో ఉన్నవాడు మనసుతో పనిచేస్తూ ఉంటాడు. ప్రతిదానికి వీడికి అభిమానం ఎక్కువ. ప్రతిదానికి మానాభిమానాలు వాడు నన్ను పలకరించాడు, వీడు పలకరించలేదు, వాడు నన్ను అవమానించాడు, వీడు నన్ను ఏదో సరిగ్గా చూసుకోలేదని అవమానాలు, అభిమానాలతో తిరుగుతూ ఉంటాడు వీడు. సమానంగా ఉండడం కష్టం వాడికి. ఎందుకంటే ద్వంద్వాలతోటుంటాడు వాడు. మనసుతోటి ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడిని మనిషి అని పిలుస్తుంటారు. మనసుతోటుంటాడు వాడు మానవుడు.
ఇట్లాంటి మనుషుల్లో కూడా మళ్ళీ తేషాం రకాలుంటారు. ఈ మనుషుల్లో అంటే మనసులతో వ్యవహరించే వాళ్ళని వీళ్ళందరూ మనుషులే. మనం అప్పటినుంచి చెప్పుకుంటున్న దేహాభిమానము, ఇంద్రియాభిమానము, ప్రాణాభిమానం ఏమేమి అన్ని అభిమానాలున్నాయో వీళ్ళందరూ మనుషులే. మనుషుల్లో ఏ ఏ ఇంద్రియం దగ్గర నుంచి, ఏ ఏ ప్రాణం దగ్గర నుంచి, ఏ ఏ దేహం నుంచి ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఆయా విధంగా పిలుస్తూ ఉంటారు వ్యాసుల వారు. ఆయన ఎందుకు అట్లా పిలుస్తారంటే వేదాల్లో అట్లా చెప్తారు. ఇప్పుడిక్కడ అదే మనుషుల్లో మనసులతో వ్యవహరించే వాళ్ళందరిని మానవులని పిలుస్తుంటారు. ఈ మానవుల్లో గూడా మళ్ళీ బహుపదాలుంటాయి, చతుష్పదాలుంటాయి, ద్విపదాలుంటాయి. బహుపదాలంటే చాలా కాళ్ళున్నవి మనుషుల్లో ఎక్కడుంటాయి? మనుషులందరికి 2 కాళ్ళుంటాయి. ఫిజికల్‌గా, భౌతికంగా చూడట్లేదు మనమిక్కడ. బహుపదాలంటే వీళ్ళు ఎన్నో మార్గాల్లో, వాళ్ళ మనసులు ఎన్నో మార్గాల్లో పరిగెడుతుంటాయి. ఎన్నో మార్గాల్లో ఆ ద్వంద్వాలుంటాయి. ఎక్కువ తక్కువలుంటాయి గాబట్టి వాటిని సరిచేసుకోవడం కోసం నాకేదో తక్కువైందనుకుంటాడు, సంపాదించుకోవడానికి బయలుదేరుతాడు. నాకేదో ఎక్కువైందనుకుంటాడు, దాన్నేదో తగ్గించుకోవడానికి బయలుదేరుతాడు. వాడు ఎక్కువలో, తక్కువలో చూస్తూనే ఉంటాడు ద్వంద్వాలు. దానికోసం కోపాలతో, కోరికలతో తిరుగుతూ ఉంటాడు. బహుపదాలు వాడికి ఎన్ని మార్గాలో ప్రపంచంలో అనంతమైన మార్గాల్లో, అనంతమైన జన్మల్లో తిరుగుతుంటాడు వాడు. అట్లా తిరిగే వాళ్ళందరికన్నా 4 పాదాలే ఉన్నాయి. 4 మార్గాలే ఉన్నాయి. చాలా లేవు అని చూసేవాళ్ళుంటారు. ఎన్నో మార్గాల్లో ఎన్నో సాధించాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకన్నా, ఇన్ని లేవు 4 ఉన్నాయి అని బయలుదేరుతారు కొంతమంది. ఇంకిక్కడి నుంచి ఈ బహుపదాల్ని దాటితే చతుష్పాదాల దగ్గరికొచ్చేసరికి మనము బుద్ధి దగ్గరికొస్తామిక్కడ. ఈ బుద్ధి వాళ్ళు ఇన్ని రకాల మార్గాలు లేవు మనకి. ఉన్నవి 4 ధర్మ, అర్థ, కామ, మోక్షాలని 4 మార్గాలే ఉన్నాయి. ఈ 4 మార్గాలు పెట్టుకొని మనము సాధించవలసినవన్నీ సాధించాలి అని చూసుకుంటూ వెళ్తారు. వీళ్ళు బెటర్. ఇంకా అన్ని వైపులా, అన్ని దిక్కులుగా పరిగెత్తే మనసు కన్నా 4 పెట్టుకొని వాటిని సాధించడానికి ట్రై చేసే బుద్ధి నయం. ఈ బుద్ధి వాళ్ళలో కూడా మళ్ళీ 4 లేవు, 2 ఉన్నాయని కనిపెట్టిన వాళ్ళు, ఐడెంటిఫై చేసిన వాళ్ళుంటారు. 4 మార్గాలు లేవు మనకి. 2 మార్గాలున్నాయి. అసలు ధర్మార్థ, కామ, మోక్షాలని 4 లేవు. ధర్మార్థ, కామాలు అని మూడిటిని కలిపి ఒకటి. ఇహానికి పనికొస్తుందదంతా. మోక్షమని పరానికి పనికొస్తుంది. ఇహపరాలని 2 మార్గాలు. ఇహము ఉంటే, పరము పోతే. ఇహపరాలు తప్ప చాలా మార్గాలు లేవు, 4 లేవు, 40 లేవు అని తెలుసుకుంటున్న వాళ్ళుంటారు. వాళ్ళు ద్విపాతులు. వీళ్ళు బెటరు. 4 ఉన్నాయనుకునే వాళ్ళకన్నా గూడా 2 ఉన్నాయి. ఉండడమా? పోవడమా? ఇహమా? పరమా? ఉన్నంత వరకు పోవడం గురించి, ఎట్లా పోతామన్న విషయం గురించి సాధించి పోదాం అనుకునే వాళ్ళుంటారు. వాళ్ళు ద్విపాతులు. 2 మార్గాల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని చాలా లేవని తగ్గించుకుంటూ 2 మార్గాలు చూసుకుంటారు. ఆ 2 మార్గాల్లో ఏది అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ 2 మార్గాల్లో ఇహంలో కర్మలు చేస్తూ పరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకంగా 2 ఉన్నాయి. ఇహమో, పరమో 2 ఉన్నాయని చూసే ఈ ద్విపాతులు, ద్విజన్ములని పిలుస్తాం వాళ్ళని. వాళ్ళు ముఖ్యంగా 4 వర్ణాల్లో ఉంటారు. ఇహమో, పరమో సాధించే వాళ్ళు 4 వర్ణాల్లో ఉంటారు. ఈ 4 వర్ణాల్లో కూడా 4 గ్రూప్స్ ఉంటాయి గానీ, ఈ మొత్తం అన్ని గ్రూప్స్‌లో మళ్ళీ మిగిలిన 3 గ్రూప్స్ ప్రాపంచికమైన విషయాల్ని సాధిస్తాయి. అయితే ప్రాపంచికమైన కర్మలు చేస్తూ కూడా పారమార్థికమైన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ 4 వర్ణాల్లో కూడా బ్రహ్మ మార్గంలో ఉండి బ్రహ్మచర్యం చేస్తూ ఉన్న మార్గంలో ఉన్నవాళ్ళు ఉత్తమం. చాలా మార్గాలు లేవు. ఎన్నో మార్గాల్లో ఎన్నో సాధించుకోవచ్చు లేదు. 4 మార్గాలు అనుకునే వాళ్ళు బెటర్. 4 మార్గాలు గాదు 2 ఉన్నాయనుకున్న వాళ్ళు ఇంకా బెటర్. ఆ రెండిట్లో గూడా 4 గ్రూప్స్ ఉంటాయి. ఆ 4 గ్రూప్స్‌లో గూడా మిగిలిన 3 గ్రూప్స్ 4గో గ్రూపు దాకా తీసుకొని రావాలి. ఆ బ్రాహ్మణము అంటే బ్రహ్మకు సంబంధించిన మార్గాన్ని పట్టుకోగలగాలి వాడు. ఆ బ్రహ్మ మార్గాన్ని, ఆత్మ మార్గాన్ని పట్టుకున్నవాడు ఉత్తముడు. ఈ ఆత్మ మార్గాన్ని, బ్రహ్మ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళలో కూడా మళ్ళీ రకాలుంటారు. అంటే లెవెల్స్. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే వాళ్ళని అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ, అంతకన్నా శ్రేష్టం, అంతకన్నా ప్రవరం, అంతకన్నా ఉత్తమం
అంతకన్నా అధికమని ఆయన ఎందుకు చెప్తున్నారు? ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇట్లా వెళ్ళాలని చూపిస్తున్నారు. కాబట్టి ఎంతవరకొచ్చాం మనము? అసలు ఉన్నామా, తిన్నామా, పన్నామా, తెల్లారిందా, మళ్ళీ లేచామా అనుకునే ఆ జీవం కన్నా కొంచెం జీవం, జీవం కన్నా ప్రాణం. ప్రాణాల మీద ఆశలతోటైనా వాళ్ళేవో కర్మలు జేస్తుంటారు. దానికన్నా నయం కొంచెం అహంకారంతోటి నేను చేస్తాను అని చేస్తూ ఉండేవాళ్ళు. దానికన్నా గూడా ఏదో ఒక కోరికతో ఫోకస్డ్‌గా పనులు చేసేవాళ్ళు. దానికన్నా గూడా మనసుతో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. మనసుతోటి ఎన్నో మార్గాల్లో పరిగెత్తకుండా, బుద్ధితోటి ఇన్నే ఉన్నాయి అని చూసుకొని ఫోకస్డ్‌గా ఫోకస్ పెరుగుతూ ఉన్నవాళ్ళు నయము. అందులో బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఉత్తమం. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళలో కూడా వేద జ్ఞానం కలిగిన వాళ్ళు. వేదం అంటే మళ్ళీ 3 ఉంటాయి. వేదం అంటే తెలుసుకోవడం అని అర్థము. పరబ్రహ్మాన్ని, ఆ బ్రహ్మను దేనివల్ల తెలుసుకోగలమో అది వేదము. అటువంటి అవకాశాలు మనకి 3 ఉంటాయి. ఒకటేంటంటే మనకు యాక్చువల్‌గా వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు అవన్నీ పుస్తకాలన్నీ వేదాలు. వాటి వల్ల పరబ్రహ్మము తెలుస్తుంటుంది. పరబ్రహ్మాన్ని వేదనం చేయడానికి ఈ వేదాలు ఉపయోగం వస్తాయి. వేద ప్రమాణంగా పరబ్రహ్మని మనం వేదనం చేస్తాం, తెలుసుకుంటాం. అది కాక రెండో వేదము బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం నించే మనము బ్రహ్మని తెలుసుకోవాలి. బ్రహ్మాండాన్ని చూస్తూ దాని వెనకాల ఉన్న మూల కారణమైన బ్రహ్మని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మను తెలుసుకోవడం కోసమే బ్రహ్మాండమంతా ఉన్నది మనకు. అది ఇంకొక వేదము. తర్వాత మూడోది అసలు నేను. నేను అనుకుంటున్న ఈ ఆత్మ ఏదున్నదో అదంతా గూడా అసలు నన్ను నాకు చూపించడం కోసమే ఉన్నది. ఇవన్నీ పెట్టుకొని వాటి జ్ఞానాన్ని సాధిస్తూ ఉన్నవాళ్ళుంటారు. ఇన్ని పెట్టుకొని ఆ జ్ఞానాన్ని సాధిస్తూ ఉన్నవాళ్ళుంటారు. వేదం అంటే శబ్దము, వాక్ అనర్థము. ఈ శబ్దానికి వెనకాల ఉన్న అర్థమేమని తెలుసుకునేవాళ్ళు, ఈ శబ్దం తెలుసుకున్న వాళ్ళ కన్నా గూడా నయము. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకొని కూర్చోవడము, వేదాన్ని చదువుకొని కూర్చోవడం గాదు. బ్రహ్మాండాన్ని చూస్తూ ఆహా! పరబ్రహ్మం అయ్యుండొచ్చు కదా! అని ఊహిస్తూ కూర్చోవడము, వేదమంతా చదువుకొని కూర్చోవడం అంతవరకే కాదు. వేదం చదువుకొని వేదం చెప్తున్న ఆ పరమార్థమేది అన్న జ్ఞానం కలిగిన వాడు, వేదం తెలిసిన వాడి కన్నా గూడా అధికము. ఆ బ్రహ్మాండాన్ని చూస్తూ దాన్ని అర్థం చేసుకున్నవాడు, ఇదంతా వేరుగా లేదు అని తెలుసుకుంటున్నవాడు, ఆ బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకున్న వాడి కన్నా గూడా అధికుడు. అసలు ఈ శరీరాన్ని చూసుకొని ఇదిగో ఇది నేను అనుకునే దానికన్నా, దాని గురించి అర్థం చేసుకొని కూర్చోవడం నయము. దాని గురించి, దేహం గురించి, దేహంలో ఉన్న తత్వాల గురించి తెలుసుకొని ఊరుకునే కన్నా, అసలు ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది అని అసలు అర్థమేంటసలు? ఇదంతా ఉండడానికి అర్థమే అసలు నేను పొద్దున్న లేచి కర్మలన్నీ చేయడం ఏంటి? నాకేంటి కర్మ? ఏ అర్థం కోసము? దీనికి అర్థమేమి అసలు ఈ మొత్తానికి అని చూస్తూ ఉన్నవాడు అధికుడు. అయితే ఈ రకంగా అర్ధజ్ఞానం కలిగిన వాడి కన్నా గూడా దాన్ని పెట్టుకుని ఎవరైతే అనుసరించి అనుమానాల్ని తొలగించుకోగలుగుతాడో వాడింకా నయము. ఎందుకంటే వేదం చాలా చెప్తుంది. బ్రహ్మాండం చూస్తే ఎన్నో తెలుస్తూ ఉంటాయి. నా లోపల నేను చూసుకుంటే ఎన్నో ఉన్నట్టు కనిపిస్తాయి. వాటన్నిటి గురించిన అర్ధజ్ఞానం కలిగిన తర్వాత అనుమానం ఉంటుంది మరి. ఇవన్నీ ఏంటి అని. ఆ అనుమానాలన్నీ తొలగింపజేసుకోగలిగిన వాడు వేదార్థం తెలుసుకున్న వాడి కన్నా గొప్ప. అయితే వేదార్థం తెలుసుకుని దాన్ని అన్వయం చేసుకుని అనుమానాల్ని తొలగించుకున్న వాడి కన్నా గూడా స్వకర్మాచరణ చేస్తూ ఉన్నవాడు, ఆ వేదంలో చెప్పిన విషయాన్ని ఆచరిస్తున్నవాడు, ఆ బ్రహ్మ మార్గంలో ఉండి, బ్రహ్మం అంటే వేదం అని అర్థముంది. ఆ బ్రహ్మ మార్గంలో ఉండి, ఆ వేదాన్ని అర్థం చేసుకొని, దాంట్లో ఉన్న విషయాలతో తనకున్న సంశయాల్ని నివృత్తి చేసుకుంటూ, ఆ రకంగా అనుమానాలు తొలగుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉన్న విషయాన్ని ఆచరిస్తూ ఉన్నవాడు ఆచార్యుడు శ్రేయస్కరము. ఈ ఆచార్యుడి కన్నా గూడా ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఇంక వేదాలతో సంబంధం లేదని ఆ సంఘమంతా వదిలిపెట్టగలిగి ఉండగలిగిన వాడు. ఆ సంఘమంతా వదిలిపెట్టి ఉండగలిగిన వాడెవడున్నాడో, వాడు ఇంకా భూయాన్ గొప్పవాడు. వాడి కన్నా గూడా
ఈ ముక్త సంగుడంటే వైరాగ్యాన్ని సాధించిన వాడి కన్నా గూడా ఆత్మ ధర్మాన్ని నిష్కామంగా చేస్తూ ఉన్నవాడు ఇంకా గొప్పవాడు. వీడి కన్నా గూడా తస్మాత్ వాడి కన్నా గూడా మయి అర్పిత అశేష క్రియా అర్థ ఆత్మ. అశేషమైన వాడి కర్మలను ఆత్మ ధర్మాల్ని వాడు నెరవేరుస్తూ కోరికలతో ఉండడం అన్నది లేదు. ఇంకిక్కడికొచ్చేసరికి ముక్త సంగుడు వాడు వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి ధర్మంగా కర్మలు చేస్తాడు అంతవరకే కోరికలేమీ ఉండవు. అయితే ఇక్కడికొచ్చేసరికి తర్వాత వాడు ఆ కర్మలను కూడా వదిలిపెట్టేస్తాడింకా. వదిలిపెట్టేయడం అంటే మనసా వదిలిపెడతాడు. శరీరంగా జరుగుతూ ఉన్న వాటి గురించి వాడు పట్టించుకోడు. క్రియలతో నాకు సంబంధం లేదనుకుని వాటన్నిటిని భగవదర్పణం చేసుకుంటాడు. ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలను, అర్థాలను, ప్రయోజనాలను అసలు ఆత్మను తనను తాను మొత్తాన్నే భగవదర్పణం చేసుకుంటాడు వాడు. భగవత్పరం చేసుకొని కూర్చుంటాడు. వాడు ఇంకా బెటర్. వీడి కన్నా గూడా నెక్స్ట్ వాడుంటాడు. నిరంతరుడుంటాడు. అంతరం లేదు. నాకు, బ్రహ్మకు మధ్యలో అంతరము తేడా ఉన్నది అని వాడు చూడడింక. నేనే బ్రహ్మను అని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అంతరం లేదు, తేడా లేదు, భేదం లేదు. అభిన్నంగా, అనన్యంగా, అద్వితీయంగా, అద్వయంగా అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు వాడు. ఇంక వీడు ఫైనల్. ఈ రకంగా అనుకుంటూ కూర్చున్నవాడెవడున్నాడో సమదర్శనంతోటుంటాడింక. అంత సమం వాడికి. అసమంగా రెండోది ఉంటే గదా కనిపించడానికి. అటువంటి వాడు అకర్త అయిపోతాడు వాడు. అకర్త ఎవరు? పరబ్రహ్మమే. ఏకం ఏవ. నిరంతరము. అద్వయమై ఉన్న అకర్త కర్మల్లేవు, జన్మల్లేవు. జన్మలకి కారణము లేదు. కాబట్టి ఇక్కడి దాకా వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా ఒక కార్యము ఇప్పుడు మనం చూసుకుంటున్న ఈ వేదము, ఆ బ్రహ్మాండము, ఈ శరీరము ఇవన్నీ కార్యాలు కనిపిస్తూ ఉన్నవి, తెలుస్తూ ఉన్నవి. ఈ కార్యాల వెనక కారణమేమి, కారణమేమి, కారణమేమి అని వెతుకుతూ వెళ్ళినవాడు చివ్వరికి కార్యాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతే మూల కారణం ఒక్కటి కారణం కనిపిస్తుంది. కార్యాలన్నీ తొలగిపోయిన తర్వాత ఒక్క కారణం మిగిలుంటే అదేం చేస్తుంది ఇంకేమి కార్యం లేకపోతే కారణానికి కారణంగా ఉండవలసిన కారణమే ఉండదు. కాబట్టి ఆ కారణం గూడా తొలగిపోయి అకర్తగా వాడు మాత్రంగా ఉంటాడు. ఆ రకంగా ఉన్నవాడు పరమభూతమింక. పరంభూతం వాడు. అటువంటి పరమభూతాన్ని మించి ఇంక వేరే వాడెవ్వడు అటువంటి వాడు కాక ఇంకెవ్వడు న పశ్యామి నాకు కనిపించట్లేదు. నేను చూడకున్నాను. ఇంక లేడు. ఇంక వీడు ఫైనల్ అల్టిమేట్ స్టెప్. చివ్వరన ఉంటాడు వీడు. ఇప్పుడు ఇది లైనప్. ఎక్కడి నుంచి? ఏదో ఉన్నామా, తిన్నామా, పన్నామా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏ కర్మ లేదు అనుకుని కూర్చునేవాడు దాకా. కర్మల గురించి పట్టించుకోని వాడి దగ్గర నుంచి కర్మలు లేని వాడి వరకు, అకర్మ నుంచి అకర్మ వరకు ఆయన మొత్తం స్టెప్స్ అన్నీ ఒక 21 స్టెప్స్‌లో 21 స్టెప్స్‌లో చూపిస్తూ వచ్చారు మన గురువుగారు. ఎక్కడి నుంచి చూపించారు? ఇక్కడ అజీవంగా ఉంటాడు వాడు. ఏ కర్మ వాడు పట్టించుకోడు. కాబట్టి అకర్మ వీడు. అజ్ఞానంతోటి అజీవంగా ఉన్న అకర్మ దగ్గర నుంచి జ్ఞానమై ఉండిపోవడం చేత అకర్మగా ఉండడం వరకు మొత్తం 21 స్టెప్స్‌లో 21 స్టెప్స్‌లో మన గురువుగారు సాధకుడి మజిలీలు, మైల్ స్టోన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. చూసుకుని మనకన్నా కింద ఉన్న వాళ్ళని దయతో చూడాలి. ఇప్పుడు ఒకవేళ నేనిక్కడెక్కడో శబ్దాలు వింటే చాలా సంతోషిస్తున్న వాడి దగ్గర ఎక్కడో ఇంద్రియాభిమానం ఉన్న వాడి దగ్గర ఉన్నాననుకోండి. ఇక్కడ నా పద్ధతేంటంటే ఏదైనా తింటే నాకు చాలా ఇష్టము. ఎక్కడికైనా వెళ్లి ఏదైనా చూసొస్తే నాకు చాలా సంతోషము. మెత్తటి పరుపుల పైన పడుకుంటే నాకు చాలా ఇష్టం. ఇట్లాంటివి ఏవైనా నేను ఇంద్రియాల దగ్గర ఉన్నాననుకోండి, మొత్తం నా మనసంతా ఇక్కడిక్కడ తిరుగుతుందంటే, నాకన్నా కిందున్న వాళ్ళెవరు? నేను అనుకుంటూ ముందు వెనకాల చూసుకోకుండా కర్మలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళుంటారు. వాళ్ళు.
ఏదో అసురులుంటారు. అమ్మో! చచ్చానురోయ్ అనుకుంటూ, అమ్మో! ప్రాణం బాలేదనుకుంటూ తిరుగుతూ ఉన్నవాళ్ళుంటారు. లేదా బతికున్నట్టే కనిపిస్తారు. లేదా అసలు బతికున్నారా లేదా గూడా అర్థం గాకుండా ఉంటారు అయోమయంగా. వీళ్ళందరూ నాకన్నా తక్కువున్నవాళ్ళు. వాళ్ళని నేను దయతో చూడగలగాలి. చేయగలిగిన సాయం చేయాలి. ఒకవేళ వాళ్ళు పైకి రావడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఇక్కడి దాకా నేనున్న స్టెప్ దాకా, నేనున్న మెట్టు దాకా రావడానికైనా హెల్ప్ చేయాలి. నాలాగా మిగిలిన వాళ్ళుంటారు ఇంద్రియ వృత్తులతోటి. వాళ్ళతో మైత్రి చేసుకోవాలి. మైత్రి చేసుకొని మళ్ళీ వీటిని "నువ్వది తిన్నావా? నేనిది తిన్నాను. నువ్వది చూసావా? నాతో వస్తావా? ఇద్దరం కలిసి ఇంకో చూసొద్దాం." ఇట్లాంటి ఫ్రెండ్‌షిప్‌లు గావు. ఇక్కడున్న వాళ్ళు దీన్నెట్లా దాటుదాము, వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ జేసుకొని దీన్నెట్లా దాటుదాము అని ట్రై చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత పైనున్న వాళ్ళు ఇంద్రియ వృత్తుల్ని దాటి పైనున్న వాళ్ళుంటారు. మనసుతో ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు చదువుకోవడం మొదలుపెడుతూ ఉన్నారు కాబట్టి, జ్ఞానం సాధన మొదలుపెట్టారు గాబట్టి, వీళ్ళని చూసి గౌరవించాలి. బహుమానయన్ ఎంతో గౌరవిస్తూ ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు దయతో ఎందుకంటే వీళ్ళు పైనుంటారు గదా! మనకన్నా వీళ్ళు కొంచెం పైనున్నారు. కాబట్టి వీళ్ళు దయతో మనము ఆ స్టెప్‌కి రావడానికి హెల్ప్ చేస్తారు. ఒకవేళ నేను ఏవో 4 వర్ణాల్లో ఏదో ఒక వర్ణంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను గానీ, బ్రహ్మ మార్గంలో ఉన్నాననుకోండి, నేనిక్కడున్నాననుకోండి, నాకన్నా మనసుతో తల్లడిల్లిపోతూ ఉన్నవాళ్ళు, ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు, ఏవో ఇంద్రియ లోలత్వంతోటున్నవాళ్ళు, ఏవో ప్రాణాల మీద ఆశలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నాకన్నా తక్కువున్నారు గాబట్టి సాధనా మార్గంలో, వీళ్ళందరికీ మళ్ళీ నా వరకు కనీసం వచ్చేంత హెల్ప్ నేను చెయ్యాలి. అట్లానే నా లెవెల్‌లో, నా స్థితిలో బ్రహ్మ మార్గంలో అప్పుడప్పుడే వాళ్ళు సాధన మొదలుపెడుతూ ఉన్నవాళ్ళ బ్రహ్మ మార్గంలో వెళ్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, ఇంకా వేదాలవన్నీ చదువుకోవడం మొదలుపెట్టలేదు. పురాణ ఇతిహాసాలు అవన్నీ ఇంక చూస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం చదువుకోలేదు. వినడం వరకు జరుగుతూ ఉన్నది. యాక్చువల్‌గా కూర్చొని చదువుకోవడం అవన్నీ చేయలేదు. కానీ బ్రహ్మ మార్గంలో మొదలుపెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళందరితో కలిసి కూర్చొని చదువుకోవడము, వాళ్ళందరితో కలిసి మైత్రీ భావంతోటి ఉండడము, ఒకళ్ళొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ కలిసి ముందుకెట్లా వెళ్ళాలి, ఇంకా పైకెట్లా వెళ్ళాలని ప్లానింగ్ చేస్తూ, సాధన చేస్తూ ఒకళ్ళకొకళ్ళు సహకారం అందించుకుంటూ ఉండాలి. ఈ బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ కన్నా కూడా మొదలుపెట్టిన వాళ్ళ కన్నా గూడా అవన్నీ చదువుకుంటున్న వాళ్ళుంటారు. వాళ్ళందరిని చాలా గౌరవించాలి. వెళ్లి వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళ పక్కన కూర్చోవచ్చు, వినొచ్చు, ప్రశ్నలడగొచ్చు, అర్థం చేసుకోవచ్చు. సంశయాలేమైనా ఉంటే తీర్చుకోవచ్చు. వీళ్ళు ఈ పైన ఉన్నవాళ్ళు, చదువుకుంటూ ఉన్నవాళ్ళు, అర్థం తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు, అనుమానాల్ని తొలగించుకుంటున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళెవరున్నారో వీళ్ళందరూ వేదం చదువుకుంటూ వేదం అంటే ఏవైనా సరే, బ్రహ్మాండం గురించి అర్థం చేసుకుంటున్నవాడైనా సరే, వాడి మనసుని వాడు అర్థం చేసుకుంటున్నవాడైనా సరే, వేదాలు, పురాణ ఇతిహాసాలు చదువుకుంటున్నవాడైనా సరే, వీడికన్నా వీళ్ళందరూ పై స్థాయిలో ఉన్నారు గాబట్టి వీళ్ళందరిని వాడు గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోవాలి. నమ్రతతో, వినయంగా వాళ్ళని ప్రశ్నలు వేసి, వాళ్ళు దయతో జవాబు చెప్తే తెలుసుకుంటూ ఉండాలి. వీళ్ళు గూడా మళ్ళీ వీడిని అంత దయతో మళ్ళీ వాడి స్థితికి వాళ్ళెక్కడున్నారో ఆ స్థితికి తేవడానికి సహాయం చేస్తూ ఉండాలి దయతో. ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ కింద మెట్టు పైనున్న వాళ్ళని, కింద కింద మెట్లలో ఉన్న వాళ్ళని, పై మెట్లలో ఉన్నవాళ్ళు చెయ్యందించి పైకి రావడానికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఆ మెట్టు మీద ఉన్నవాళ్ళు ఇంకా పైకెట్లా వెళ్ళాలని కలిసి చదువుకుంటూ, తెలిసిన విషయాలు ఒకళ్ళతోటి ఒకళ్ళు పంచుకుంటూ, సహాయం అందించుకుంటూ ఉండాలి. ఈ మెట్టు మీద ఉన్నవాళ్ళు ఇంకా పై మెట్ల మీద ఉన్న వాళ్ళని చూసుకుంటూ, గౌరవిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళాలి గదా! అక్కడికి వెళ్ళాలి గదా! అన్న ఆలోచనతో ఉండాలి. దానికోసం చేయవలసిన కర్మలు చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ కర్మలంటే మళ్ళీ సాధన మార్గంలోని బ్రహ్మ కర్మలు చేస్తూ ఉండాలి. ఈ రకంగా ఒక మెట్టు పైన ఉన్నవాళ్ళు, పై మెట్టు మీద ఉన్న వాళ్ళతోటి ఎట్లా వ్యవహరించాలి? ఆ మెట్టు దగ్గరున్న వాళ్ళతోటి ఎట్లా వ్యవహరించాలి? కింద వాళ్ళతో ఎట్లా దయతో వ్యవహరించాలి ఏమి అని ఆయన ఎంతో చెప్పుకుంటూ వచ్చారు. ఇవి మనకు అత్యవసరమైన విషయాలు. వీటిని బయట బాహ్యంగా, భౌతికంగా ఉన్న విషయాలతోటి చూస్తే తెలియదు. మనము ఆధ్యాత్మ మార్గంలో ఉన్న వాళ్ళ పరంగా చూస్తేనే అవి అంత క్లియర్‌గా అర్థమయ్యాయి. పైగా మనము మొన్నే అంత సుదీర్ఘంగా భారతంలో తెలుసుకుంటూ వచ్చాం గాబట్టి ఇక్కడ ఈజీ అయింది. ఇక్కడ ఉన్నది కాబట్టే నాకు భారతంలో ఆ విషయం అంత క్లియర్‌గా అర్థమయింది.
నేను భారతంలో అసలు కొంచెం చెప్పుకుంటూ పోయాను. అసలు ఎట్లా జరుగుతాయి ఇవన్నీ ఏమంటారు ఆల్ ద చిప్స్ ఫాల్ ఇన్ దేర్ ప్లేస్ అని వెన్ ద టైమ్ కమ్స్ ఆ టైప్‌లో. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ స్లాట్స్‌లో పోయి కూర్చున్నట్టు, ముందు భారతంలో ఏదో మన వశిష్ఠుల వారు అష్టవసువులని శపించాడు, మనుషులై పుడతారని ఆయనన్నాడు. అన్న చోట మనుషులై పుట్టడమే పెద్ద పాపమా? అదొక పెద్ద శాపమా? అనుకుంటూ నేను దాన్ని కొంచెం చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ రోజుకి అంతే నా కళ్ళకు కనిపించింది. నా నేత్రానికి, నా బుద్ధి చక్షువుకు నాకంతే కనిపించింది ఆ రోజు. అది చెప్పిన తర్వాత వచ్చి కూర్చొని ఆలోచిస్తే ఇంకా కొంచెం తెలుస్తూ ఉన్నది. దానికోసం నోట్స్ రాసుకున్నాను. అంటే ఇంతవరకే చెప్పుకున్నాం గదా! మనము. అసువుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళు అసురులనుకున్నాము. ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము. రాక్షసులనుకున్నాము. మనసులతో ఉన్నవాళ్ళు మనుషులనుకున్నాము. అక్కడికి ముగించినట్టు నేను ఎన్ని చెప్పాను? ఒకటో, రెండో, మూడో చెప్పి చాలా చెప్పినట్టు లేను ఆ రోజు. అయితే ఆ తర్వాత కొంచెం ఎక్కువ రాసుకోగలిగాను. తర్వాత మళ్ళీ నేను ఈ భాగవతం కోసం నోట్స్ రాసుకోవడం మొదలుపెడితే, ఇది ఆ వారం చెప్పిపోయాను. నాకు అర్థం కాలేదు. నాకు అయోమయంగా అనిపించింది. చనిపోయిన వాటికన్నా బతికున్నవని ఈ రకంగా వేటి గురించి చెప్తున్నారు ఈయన అని ఆలోచించుకుంటే, ఇక్కడ రసాలు, రూపాలు, గంధాలు, స్పర్శలు, శబ్దాలు అనగానే ఇంకా వెంటనే, వెంటనే ఇంకా అంత మార్గం ముందు కళ్ళ ముందు తెరుచుకున్నది. ఆ మంచు తెరలన్నీ తొలగిపోయాయి. దీనికి నోట్స్ రాసుకోగానే భారతంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తయారైంది. ఆ భారతంలో ఇన్ఫర్మేషన్ రాసుకుంటే ఇది క్లియర్‌గా అర్థమైంది. ఆ రకంగా ఎంత జాగ్రత్తగా కలిపి చదువుకుంటూ ఉంటే ఒకదానితోటొకటి అర్థమయ్యే విధంగా పసిపిల్లలకి చెప్పినట్టు చెప్పారు వ్యాసుల వారు. అయితే ఆప్ నేను మొన్న భారతంలో గూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇది చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాను భారతంలో గాని, దీన్ని భాగవతంలో పూర్తి చేస్తాననుకుంటూ పోయాను. కాదు. మళ్ళీ ఇంకా కొంచెం అర్థమైంది. బహుశా మళ్ళీ వచ్చే వారం భారతంలో ఇంకా కొంచెం అక్కడ మళ్ళీ చెప్తాను. దీని మీద పెంచి. ఒకదాని మీద ఒకటి బిల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనము. మళ్ళీ ఇంకా కొంచెం అక్కడ చెప్పవలసి వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏమైతుందో తెలీదు. మళ్ళీ ఇంకా కొంచెం మార్గం నాకు ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ అక్కడి దాకా వెళ్తే మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ అక్కడ చెప్పుకుంటాం అట్లా. ఇంతకీ అది ఆ విధంగా మనము మనకన్నా పైన ఉన్న వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ దగ్గర తెలుసుకుంటూ, శుశ్రూష చేస్తూ, మన స్థితిలో ఉన్న వాళ్ళతో మైత్రీ భావంతో ఉండి సహాయ సహకారాలు అందించుకుంటూ వాడిని కిందికి తోద్దామా అని అట్లా ప్రయత్నాలన్నీ చేయకుండా, మనకన్నా కింద ఉన్న వాళ్ళకి పైకి రావడానికి అవకాశాలు చూపిస్తూ, మార్గాన్ని చూపిస్తూ, ఉపదేశాలు చేస్తూ, దారి చూపిస్తూ వాళ్ళకి చెయ్యందిస్తూ ఉండాలి. ఈ 3 ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉండాలి మనందరము. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తూ మధ్యలో ఈ పాదం చెప్పకుండా వదిలిపెట్టడానికి కారణమేమి అంటే, వీడికన్నా నిష్కామంగా కర్మలు చేసేవాడి కన్నా కర్మలన్నీ నాకర్పించినవాడు అని చెప్తూ, అశేషమైన కర్మలు నాకు అర్పించినవాడు. వాటి అర్థాలను ఆ కర్మలు చేస్తే కలిగిన ప్రయోజనాలను నాకర్పించినవాడు. అసలు తనను తానే మొత్తం దేహాన్ని, దేహాభిమానాల్ని వాటన్నిటిని నా పరం చేసి కూర్చున్నవాడు అని చెప్పారు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ సన్యస్త కర్మణః అని మళ్ళీ ఎందుకు? కర్మలిక్కడ ఆల్రెడీ వచ్చేసాయి. క్రియల గురించొచ్చేసింది. తర్వాత మయి అర్పిత ఆత్మనః అన్నారు. ఆత్మ గూడా అర్పణం ఇక్కడ అయిపోయింది. ఈ పాదము మళ్ళీ తర్వాత ఎవరైనా ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కోసం ఉంచారో ఏమో తెలియదు. కానీ ఇందులో ఉన్న విషయం ఇక్కడ పుంసహ అని మనిషి అని రాశారు. పుంసహ అని రాశారు. ఇక్కడ పుంసహ మించి మన గురువుగారు పరమభూతం అన్నారు. ఆయన పరమభూతం ఇంత దూరం వచ్చిన వాడు పరమభూతం ఇంక వాడిని మించి నాకెవరు కనిపించట్లేదు అని జెప్పారు. ఎందుకు కనిపించరు? ఇది చాలా ముఖ్యం. అమ్మో! ఎంత ముఖ్యమైన విషయమో. ఇక్కడి దాకా వస్తే సమదర్శనంతో ఉండడం చేత, అకర్త అయి ఉండడం చేత, పరమభూతమై ఉండడం చేత, చూడలేకున్నాను అంటే ఇంక వాడు అట్లాంటి వాడు నాకు బయటెక్కడ కనపడ్డని గాదు అర్థము. వాడు ద్రష్ట అయితాడింకా. ఇక్కడికొచ్చాడంటే సమదర్శనం ఇంకా వాడు, నేను 2 లేవప్పుడు. నేను, వాడని 2 లేవు. 2 ఒకటే సమము. వాడు అకర్త. వాడు
ఉన్నాడు, నేను చూస్తాను అంటే మళ్ళీ నేను కర్తనవుతాను. నేను కిందికెళ్ళిపోతాను ఇక్కడికి. వాడు ఉండడం, నేను ఉండడం, వాడిని నేను చూడడం అని ఇన్ని లేవసల కర్మ లేదక్కడ. భూత పదార్థం. భూతం అంటే ఉన్నది అనర్థం. సత్ అనర్థం. సత్. ఉన్నది అనర్థము. సాధించవలసినది భవ్య పదార్థం గాదు. భూతం ఉన్నదది. ఆ ఉన్న తత్వం ఏమున్నదో అది పరం అయి ఉన్నది. దాన్ని నేను చూడలేను. ఎందుకంటే నన్ను నేను చూసుకోగలనా? దాన్ని నేను చూడలేను. ఎందుకంటే అది నేను అని చెప్పారు. అది ఈ పాదంలో ఎంత విషయమున్నదో. సమమై ఉండడం చేత, కర్మలే లేకపోవడం చేత, చూడ్డమన్న కర్మ లేకపోవడం చేత, భూతం ఉన్న వస్తువుకు ఏ కర్మ కావాలి దాన్ని చూడ్డానికి? దాన్ని సాధించడానికి ఏ కర్మ చేయగలము? ఉన్న వస్తువు. ఏమది పరము. నేను దాన్ని చూడలేనెందుకు? అది నేను అని చెప్పి ముగించారు. కాబట్టి అసలు ఈ పాదము బంగారం ఇది. ఈ పాదం అసలు బంగారం. ఇక్కడి దాకా వచ్చాడు. నిరంతరంగా ఉన్నాడంటే వాడు ఇక్కడికొచ్చేస్తాడు. మధ్యలో ఇది అనవసరం. కాబట్టి నేను ఆ పాదం చెప్పలేదు. ఎందుకంటే అది పైన ఉన్న విషయాన్నే మళ్ళీ చర్విత చర్వణం అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాల్సొస్తుంది. ఆయన పుంసహ అనలేదు. ఆయన భూతమన్నారు. చాలా ముఖ్యము. ఉన్న వస్తువు సత్. సత్. అదైపోతాడు వాడు. ఎక్కడి నుంచి? దేహాభిమానంతోటి అజీవంగా ఉన్నవాడు అసలు వాడు వీడని లేదు. ఉన్నదంతా ఒకటి ఏకమేవ అద్వితీయం అవుతాడు. ఇది మన ప్రయాణము. ఇది మన మ్యాప్. ఇది మన స్టెప్స్. ఈ 21 స్టెప్స్‌లో ఇక్కడికి వెళ్ళాలి. 21 స్టెప్స్‌లో ఇక్కడికి వెళ్ళిపోగలగాలి మనం. ఎక్కడున్నామో చూసుకొని 21 స్టెప్స్ మొత్తం అవసరం ఉండకపోవచ్చు బహుశః. మనం మరీ అజీవమైన స్థితిలో మనం జీవోత్సవాల్లాగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా టైప్‌లో మనం లేము గదా! ఏదో ప్రాణం ఉన్నట్టే కనిపిస్తూ గూడా అసలు పరం గురించిన ఆలోచన లేకుండా లేము గదా! ఇంద్రియ ప్రవృత్తులను నిగ్రహిస్తూనే ఉన్నాం గదా! ఇదిగో ఈ ద్వంద్వాలను దాటడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా! కాబట్టి పైన ఎక్కడో ఇక్కడ ఉండుంటాం మనము. ఇంద్రియాలను దాటి ఉభయతః తతః దగ్గర నుంచి మొదలుపెట్టి చూసుకుందాము. కింద ఉన్నామంటే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడెక్కడో ఉన్నామంటే ఆ పైకి వెళ్తాం. బహుశः 21 స్టెప్స్ ఎక్కక్కర్లేదు. సగం ఎక్కుంటాము. ఇంకక్కడి నుంచి పైకి వెళ్తాము. ఎక్కడికి వెళ్దాము? ఇంకేది చూడ్డానికి లేకుండా, నన్ను నేను చూడ్డానికి లేకుండా ఉన్న స్థితికి వెళ్ళాలి. భూత వస్తువు నేనే అని తెలుసుకోవాలి. కాబట్టి చేయడానికి నన్ను నేను తెలుసుకోవడానికి చేసే కర్మేమున్నది? ఇంక ఏమీ లేకుండా కర్మలన్నీ ఆగిపోయిన అకర్త స్థితి. అకర్మ, అకారంగా ఉండాలి. అక్కడికి వెళ్ళాలి. అది మన ప్రోగ్రామ్. మన సాధన ఇక్కడ ఆగాలి.